నమస్తే రేవంత్ అన్న. నరేంద్ర మోదీ గారు తెలంగాణకి గాడిద గుడ్డిచ్చిరని చెప్పి క్యాంపెయిన్ రన్ చేస్తున్నావు కదా. నిజానికి నరేంద్ర మోదీ గారు తెలంగాణకి ఇచ్చింది బంగారు బాతుగుడ్డ అన్న. ఆ వివరాలు ఏందో ఇప్పుడు చెప్తా విను. సంవత్సరానికి 1,00,000 కోట్లు చొప్పున 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. అది కాకుండా మనం కట్టే జిఎస్టీ కలెక్షన్స్ని రిటర్న్ మనకి 2 లక్షల కోట్ల వరకు ఇచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. మీరు ప్రతి గ్రామంలో చూసే రోడ్లు వేపించింది నరేంద్ర మోదీ ప్రభుత్వమే. హైవేలకే, మన తెలంగాణలో రహదారులకి, హైవేలకి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన డబ్బు 1,12,000 కోట్ల చిల్లర. ఇంత ఇచ్చిన నరేంద్ర మోదీ గాడిద గుడ్డు ఇచ్చిండు అని మాట్లాడుతున్నావు. నిజానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది బంగారు బాతుగుడ్డు. ఇది కాకుండా రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని మళ్ళీ స్టార్ట్ చేసి దేశం మొత్తం మీద రైతులకి అతి తక్కువ ధరల్లో ఫర్టిలైజర్స్ ఇచ్చేది నరేంద్ర మోదీ ప్రభుత్వమే. దేశంలో ఉన్న ఎన్నో కోట్ల మంది మహిళలకి బాత్రూమ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రతి ఇంట్లో బాత్రూమ్ కట్టించిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ. బీదవారికి ఇల్లు ఉండాలని చెప్పేసి దేశం మొత్తం మీద దాదాపు 5 కోట్ల మందికి ఇప్పటివరకు ఇల్లులు కట్టించినారు కూడా. కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు రేవంత్ అన్న, కేసీఆర్ అన్న మనకి ఎప్పుడైనా కల్పించిరా? అట్లాంటి సమయంలో మన రాష్ట్రానికి 42 ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఆ ఒక్కో ప్లాంట్ ఒక్కో నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ తయారు చేస్తుంది. ఇట్లా కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడింది కోవిడ్ సమయంలో నరేంద్ర మోదీయే. కోవిడ్ని తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కోవాలని చెప్పేసి ఫస్ట్ ఫేజ్లో 400 కోట్లు, సెకండ్ ఫేజ్లో 300 చిల్లర కోట్లు ఇచ్చింది నరేంద్ర మోదీయే. ఇవి కాకుండా పీపీ కిట్లు, N95 మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, బెడ్స్, వ్యాక్సిన్స్, రెమ్డెసివిర్ మందులు దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకే కాకుండా బయట దేశం వాళ్ళకి కూడా వ్యాక్సిన్లు అందించిన ఏకైక మగాడు నరేంద్ర మోదీ. ఇవేమి మాట్లాడకుండా, ఇవేమి చెప్పకుండా తెలంగాణకి నరేంద్ర మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. 10 ఏళ్లుగా తెలంగాణని దోచుకున్న దొరకి ఇవాళ వత్తాసు పలుకుతూ 1,00,000 కోట్ల స్కామ్ చేసిన ఆయన ఫైళ్ళని నువ్వు దాచిపెట్టి డ్రామాలు చేస్తున్నావు. మన దేశానికే కాదు పక్క దేశాలకి కూడా వ్యాక్సిన్ ఇచ్చిన నరేంద్ర మోదీ పైన విమర్శలు చేస్తున్నావు. గుర్తుపెట్టుకోలేదంటన్నా, మళ్ళీ చెప్తున్నా, తెలంగాణకి నరేంద్ర మోదీ గారు ఇచ్చింది బంగారు బాతుగుడ్డు. దాన్ని చంపే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ కూటమి. జాగ్రత్త ప్రజలారా, ఇది తెలుసుకోండి. భారత్ మాతాకి జై.